ప్రేమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిలబస్ను అనుసరించి ఈ రోజున ఒక పాఠాన్ని నేర్చుకుందాం. కొత్తగా ప్రవేశపెట్టిన సిలబస్ను అనుసరించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠము ఫలమిచ్చు చెట్టువా నరకబడిన మొద్దువా. ఫలమిచ్చు చెట్టువా నరకబడిన మొద్దువా. భూమి మీద మానవ జన్మ దేవుని వలన సంభవిస్తున్నది అని మనం నేర్చుకుంటున్నాము. భూమి మీద మనం బ్రతుకుతున్నాము అంటే అది దేవుని దయ అనే సంగతి మనందరికీ తెలుసు. మనం జీవించడానికి దేవుడు మనతో పాటు ఎన్నో జీవులను ఈ భూమి మీద మన కొరకు సృష్టించాడు. వాటిలో మొక్కలు కూడా ఉన్నవి, చెట్లు. ఈ చెట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మానవ జీవితం చెట్టు అనేది లేకుండా గడవడం అసంభవము, అసాధ్యము. ఎందుకంటే మనిషికి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ అందిస్తున్నవి చెట్లువే. మాంసాహారాలు వేరు, దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నా. మనం ఒక గోధుమ రొట్టె తినాలి అన్నా, ధాన్యం అన్నంగా వండుకుని తినాలి అన్నా, అలాగే కూరగాయలతో భోజనం చేయాలి అన్నా, లేకపోతే మాంసాహారాన్ని అయినా సరే వండుకోవాలి అంటే తప్పనిసరిగా మొక్కల నుండి వచ్చినటువంటి ఆహార పదార్థాలు మనకు చాలా చాలా అవసరము. కాబట్టి మానవ జీవితం భూమి మీద మానవులతో పాటు సమానంగా బ్రతుకుతున్న, అనగా జీవాన్ని కలిగి ఉన్న మొక్కలతోనూ చెట్లతోనూ ముడిపడి ఉన్నది, పెనవేసుకుని ఉన్నది, లేక వాటిపై ఆధారపడి ఉన్నది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ మొక్కలను లేకపోతే వాటి పనులను, వాటి క్రియలను కూడా ఉపయోగించి దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మనం చాలాసార్లు మనుషులను చెట్లతోనూ మొక్కలతోనూ పోల్చి మాట్లాడుతూ ఉంటాము. అలాగే దేవుడు కూడా తన బిడ్డలను చెట్లతోనే పోల్చి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలను ఉపయోగించి మానవాళిని పోల్చి చెబుతున్నాడు దేవుడు. అలాగే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరు? దేవుని కుమారుడు, దేవుని ఆశ్రయించినవాడు, దేవుని అదుపాజ్ఞలో బ్రతుకుతున్నవాడిని చెట్టుతో పోల్చి చెబుతున్నాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటున్నాడు. మానవ జీవితం మొక్కలతో చెట్లతో ఎలా అనుసంధానమై ఉన్నదో అలాగే దేవుడు కూడా పోల్చి చెప్పడానికి కూడా చెట్లని ఉపయోగిస్తున్నాడు. వెరీ గుడ్. అయితే ఈ చెట్లు విత్తనం నుండి మొదలవుతాయి అనే సంగతి మనకు తెలుసు. మనం విత్తనాలు నాటితే అవి మొలకలు వచ్చి మొక్కలుగా మారి క్రమంగా చెట్లుగా, అనగా ఎదిగి చెట్లుగా రూపాంతరం చెంది కొన్ని వృక్షాలుగా కూడా మారతాయి. అనగా ఒక చిన్న విత్తనం నుండి ప్రారంభమైన దాని జీవితం ఒక మహా ఆకారం వరకు వెళుతుంది అని మనం చూసాం. ఇకపోతే ఈ చెట్లలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణము, మానవాళికి అవసరమైనటువంటి లక్షణం ఏమిటంటే అవి ఫలించడము. చెట్లు ఫలిస్తాయి, లేక మొక్కలు ఫలిస్తాయి. ఇంచుమించుగా 90% చెట్లన్నీ కూడా ఫలాలను అందించే వాటిగా ఉంటాయి. ఫలాలు అనగానే కేవలం పండ్లు మాత్రమే అనుకోకండి. కూరగాయలు కూడా ఫలించటమే, అనగా వాటి వలన ప్రయోజనం చేకూరడం. కొన్ని కూరగాయలను అందించే మొక్కలు ఉంటాయి, మరికొన్ని ధాన్యాదులను అందించే మొక్కలు ఉంటాయి, మరికొన్ని సిరిధాన్యాలు అంటారు చూసారు, అంటే చిరుధాన్యాలు అంటారు వాటిని. చిరుధాన్యాలుగా అవి కూడా ధాన్యాలనే అందిస్తూ ఉంటాయి. మరికొన్ని పూలను అందిస్తూ ఉంటాయి, వికసింప చేస్తూ ఉంటాయి. మరికొన్ని నేరుగా మనం ఆకుకూరలుగా తీసుకుంటూ ఉంటాం. ఆకుకూరలుగా మనం తీసుకుంటున్నవి కూడా అవి కూడా చిన్న చిన్న విత్తనాలను, అనగా వాటికి అవే ఫలములు అని మనం చెప్పవచ్చు. వాటిని కూడా అవి మానవాళికి అందిస్తూ ప్రత్యుత్పత్తి కొరకు తాపత్రయపడుతూ ఉంటాయి. వాటి పనిని అవి నెరవేరుస్తూ వెళుతూ ఉంటాయి. వెరీ గుడ్. అయితే ఫలించటం అనేది మొక్కుకున్నటువంటి ప్రధానమైన లక్షణం అని మనం చెప్పాలి. ప్రతి మొక్క ఫలించాలి, ప్రతి చెట్టు ఫలించాలి. ఫలించకపోతే వాటి వల్ల మనకు ప్రయోజనం బహు తక్కువగా ఉంటుంది. ఒక మామిడి చెట్టు ఉన్నది అనుకుందాం మనం. మామిడి చెట్టు ఉండడం, కేవలం అలా ఉండడం వల్ల ప్రయోజనం ఏముందండి? అది తప్పనిసరిగా ఫలించాలి. అది ఫలిస్తేనే
మనకు మామిడి పండు అనే ఒక మధురమైన ఫలం దొరుకుతుంది. అలాగే కూరగాయల మొక్కలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఫలించాలి, అనగా వాటి ప్రయోజనమును కనబరచాలి, ప్రయోజనమును పదార్థ రూపేణ అవి అందించాలి. అది ఫలించడము అంటే. గుడ్డు చెట్టురా ఫలించట్లేదురా అంటూ ఉంటారు, అనగా కాయలు కాయటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఏ చెట్టు అయినా సరే అది ఒకవేళ ఫలాలనిచ్చేది అయితే, కూరగాయల చెట్టు అయినా పండ్ల చెట్టు అయినప్పటికీ తప్పనిసరిగా అది కాపు కాయవలసిందే, ఫలించవలసిందే. కొబ్బరి చెట్టు ఉందనుకోండి, కాయలు కాయనప్పుడు అది ఎందుకు చెప్పండి, మనకి దండగ కదా. అలాగే కూరగాయలు మునగ చెట్టు ఉందనుకోండి, మునగ చెట్టు, అది ములక్కాడలను కాయకపోతే ఇంకెందుకు చెప్పండి, అది దండగ కదా. అనగా చెట్టు ఫలించాలి, తప్పదు. చెట్టు ఉపయోగపడాలి, దాని నుండి ప్రయోజనము మానవులు పొందుకోవాలి. ఇది అక్షర సత్యము, దీన్ని కాదనడానికి లేదు ఎవరు కూడా. కాబట్టి చెట్లు ఫలించాలి, చెట్లు ఫలిస్తున్నవి, అవి ఫలిస్తాయి కూడా. భవిష్యత్తును మనం ఆలోచించి చూసినా అవి ఫలిస్తాయి. వెరీ గుడ్. అయితే బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళేటప్పటికీ దేవుని నోట నుండి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మాటలు, ఈ ఫలముల గురించి మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన, యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆయన ఏమంటున్నారంటే, మీరు బహుగా, మీరు అని మాట్లాడుతున్నది తన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో. అక్కడ అపోస్తులు ఉండొచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఉండొచ్చు. అపోస్తులే ఉన్నారనుకుందాం, ఓకేనండి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు బహుగా ఫలించుట వలన, అనగా అపోస్తులతో మాట్లాడుతూ మిగిలిన వాళ్లకు ఆయన చేస్తున్నటువంటి హితోపదేశము ఏమిటంటే, మీరు ఫలించుట వలన అన్నాడు. తన ఎదురుగా ఉన్నటువంటి మనుషులతో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ మొక్కల దగ్గర, చెట్ల దగ్గర ఉపయోగించే, లేకపోతే వ్యవసాయం దగ్గర ఉపయోగించే మాట మాట్లాడుతున్నాడు. ఏమిటండి, ఆలోచించండి. ఇప్పుడు మొక్కల దగ్గర, చెట్ల గురించి మాట్లాడవలసినటువంటి మాటలు ఆయన మనుషులకు ఎలా ప్రయోగిస్తాడు అసలు? ఏమండి, మరి ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు? ఏమంటున్నాడు మళ్ళీ చదివితే, మీరు బహుగా ఫలించుట వలన అంటున్నాడు. మీరు బహుగా ఫలించాలి. ఫలించడం అంటే ఏమిటో మనకు తెలుసు, కాయలు కాయటము. బహుగా ఫలించాలి అనగా మీరు అధికంగా కాయలు కాయాలి అంటున్నాడు. ఏమండి, మనుషులు కాయలు కాయగలరా? మనుషుల వలన కాయలు కాయడం అవుతుందా? అనగా ఇక్కడ ఫలించడం అంటే ప్రతి ఒక్కరూ, మనకు తెలిసినటువంటి పరిభాషలో ప్రతి ఒక్కరూ వివాహం చేసుకుని బిడ్డలను కనాలి. ప్రతి ఒక్కరూ వివాహం చేసుకుని బిడ్డలను కనాలి అన్నది. వెరీ గుడ్, సంతోషం. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఫలిస్తూనే వెళుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. దేవుడు గర్భఫలాలను అనుగ్రహిస్తున్నాడు. ఏమండి, అందరూ కూడా పిల్లలను కంటున్నారు. అయితే కేవలం దాని గురించి అని ఇక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నది, లేక వాటి వెనక ఇంకేమైనా అర్థం ఉన్నదా అని మనం ఆలోచిస్తే మరొక వచనాన్ని కూడా చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు అన్నాడు. చూడండి, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు. చెట్లు ఫలిస్తున్నాయి, ఎవరి కొరకు? మానవుల కొరకు. లేక మొక్కలు ఫలిస్తున్నవి, ఎవరి కొరకు? మానవుల కొరకు. కానీ ఇక్కడ రచయిత పౌలు గారు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం ఏమిటంటే, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు. అక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటను మనం చూసినప్పుడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్పాడు. మనం బహుగా ఫలించాలి. ఎక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు? మనము ఆ ఫలించడం ఎవరి కొరకు ఫలించాలి అంటే దేవుని కొరకు ఫలించాలి అని స్పష్టం చేస్తున్నాడు. మనిషి దేవుని కొరకు ఫలించగలడా? అంటే దేవునికి ఏమైనా ఫలములు కావాలా? దేవుడు తినడానికి ఏమైనా పండ్లు మనం ఏమైనా పెట్టాలా? ఏమండి, అది మన వల్ల అయ్యేదైనా? కోడిలాగా మనం ఏమన్నా గుడ్లు పెట్టగలమా అండి? లేక బాతులాగా మనం ఏమైనా గుడ్లు పెట్టగలమా? లేకపోతే ఒక మామిడి చెట్టులాగా మనం ఏమైనా కాయలు కాయగలమా? లేదు, అసంభవం. మరి అటువంటప్పుడు యేసుక్రీస్తు గారు కానీ, పరిశుద్ధాత్మ గారు కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచిస్తే, మొక్క ఫలించాలి. ఎక్కడ ఫలిస్తుంది? నేల మీద ఫలిస్తుంది. దాని కొరకు మనం విత్తనాలు విత్తుతాం, నీరు పెడతాం, అది ఏపుగా ఎదుగుతుంది, ఎదిగి కావలసిన పండ్లను, ఫలాలను
ఇస్తుంది. మరి మానవులు ఎలా ఫలిస్తారు? దేనిలో ఫలిస్తారు? ఎందుకంటే దేవుని కొరకు ఫలించాలి అట. దేవునికి ఇష్టమైన ఫలములు ఏవి? ఆయన వాటిని స్వీకరిస్తారా? ఎటువంటి ఫలములను ఆయన స్వీకరిస్తారు? అయితే మనం ఎలా ఫలించాలి అన్నది మనం ఆలోచిస్తూ లోపలికి వెళ్ళినప్పుడు ఒక మంచి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మానవులు ఎలా ఫలించాలి అన్న దాని కొరకు చెప్తున్నాడు చూడండి. చెట్లు ఫలించడం ఓకే, మనిషి కూడా ఎలా ఫలించాలి, దేవుని కొరకు ఎలా ఫలించాలి, మనం ఎలా ఫలిస్తే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు, ఆయన కీర్తికి ఘనత కలుగుతుంది అన్నది మనం ఆలోచించినప్పుడు 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అని మారు మనస్సుకు తగిన ఫలము అన్నాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. ఫలించుడి అన్నాడు. ఇకపోతే ఫలించడము అని యోహాను గారి నోటి వెంబడి వచ్చినటువంటి మాటను బట్టి ఇవేవో ప్రకృతిలో దొరుకుతున్న ఫలములు వంటివి కావు అని, ఈ ఫలము అనేది మారు మనస్సుకు సంబంధించిన ఫలము అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. వెరీ గుడ్. ఇప్పుడు మారు మనస్సు రావాలి అంటే ప్రతి ఒక్కరి విషయంలోనూ ఏం జరగాలి? ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినాలి. మారు మనస్సు కలగాలి అంటే వాక్యాన్ని వినాలి. వెరీ గుడ్. వాక్యం విన్న తరువాత, వాక్యం విన్నారు, విన్న వాక్యమునకు ఫలం ఏమిటి? విన్న వాక్యమునకు ఫలము అనగా రిజల్ట్ లేదా రిఫ్లెక్షన్. ఫలితం ఏమిటి? విన్న వాక్యానికి ఫలితం ఏమిటి అని మనం ఆలోచిస్తే చూడండి, మనం అందరికీ బాగా తెలిసిన వచనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మాన్ని పొందాలి అన్నాడు. చూడండి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి అంటే ముందు మనం మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందడానికి ఉపయోగపడేది ఏది? వాక్యాన్ని వినడము. అంతే కదండి, వాక్యాన్ని వినడం. వాక్యం వింటే మన మనస్సు మారుతుంది. ఇక్కడ పేతురు గారు చేసిన ప్రసంగాన్ని వాళ్ళందరూ విన్నారు కాబట్టి వారి మనస్సు మారింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? పేతురు గారు, మీరు తప్పు చేశారు కాబట్టి దాని గురించి మీరు పశ్చాత్తాపపడి ఆలోచించుకుని ఇహ వాటి జోలికి వెళ్ళమని, తప్పు చేశామని మీ అంతటా మీరు గ్రహించి మీరు మారు మనస్సు పొంది ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అన్నాడు. వాక్యం వినడం వల్ల మారు మనస్సు వస్తుంది. వాక్యమునకు ఫలము మారు మనస్సు. ఈ మారు మనస్సునకు ఫలము అనగా మారు మనస్సు రిజల్ట్ ఏమిటంటే బాప్తిస్మం తీసుకుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు బాప్తిస్మం వలన కలిగే ఫలం ఏమిటి అని ఆలోచిస్తే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ అనే వరం దేనికి? అంతే కదండి. ఇప్పుడు మనం మారు మనస్సు పొందాలి అంటే మనకు వాక్యం అవసరం. వాక్యం విన్నాము, సంతోషం. దానివల్ల మన మనస్సు మారింది. మనసు మారడం వల్ల ప్రయోజనం ఏమిటంటే బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకుంటే మీకు పరలోక రాజ్యానికి అర్హత కలుగుతుంది అన్నారు. వెరీ గుడ్. బాప్తిస్మం తీసుకున్నాము. మరి బాప్తిస్మం తీసుకున్న దాని ఫలం ఏమిటి అని మనం ఆలోచిస్తే మీకు వరముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాము అని దేవుడు మాటిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ గారు ఎందుకు రావాలి? ఈయన రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఫలం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఒక విశేషమైన మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమైతిమా లేక జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అనే ఒక పదం అన్నాడు. చూడండి, మనలోకి ఆత్మ ఎందుకు ప్రవేశపెట్టాడంటే, దేవుడు పరిశుద్ధాత్మను వరముగా ఎందుకు ఇచ్చాడంటే మనము ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మను అనుసరించి జీవించడం అంటే ఏమిటి?
ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవడం అంటే ఏమిటి? ఆత్మ చెప్పు మాటల ప్రకారం ఆత్మ సంబంధమైన సంగతులను అనుసరించి మనం నడుచుకోవాలి. వెరీ గుడ్. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడ మనకు దర్శనమిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి అంటే బైబిల్ గ్రంథంలోనే మనకు ఆత్మ సూచిస్తున్న సకల విధములైన మార్గములు కనబడతాయి. కాబట్టి దానిని అనుసరించి, అనగా ఆత్మను అనుసరించి, ఆత్మ చెప్పు మాటలను అనుసరించి మనం నడుచుకోవాలి. 16వ వచనం, ఆత్మను అనుసరించి ఎందుకు నడుచుకోవాలి? ఇది ప్రశ్న. మనం మన తండ్రి చెప్పినట్టుగానే నడుచుకోము, మన టీచర్ చెప్పినట్టుగా మనం నడము, సంఘంలో బోధకుడు నాయకుడు చెప్పినట్టుగా నడము. మనకు ఎప్పుడు ఒకడిని అనుసరించి నడిచే అలవాటు ఉండదండి. మనంతట మనం నడుచుకుంటూ వెళతాం. మరి అటువంటిది కంటికి కనబడని ఆత్మను అనుసరించి నడుచుకుంటూ వెళ్ళటం అంటే చిన్న విషయం అండి? ఇంతకు ఆయన ఎందుకు నడిపిస్తున్నాడు? ఇది ప్రశ్న. ఇంతకు ఆయన ఎందుకు నడిపిస్తున్నాడు? ఆయన నడిపించవలసిన అవసరత ఏమొచ్చింది? దేవుని పిల్లలారా, ఇటీవలి కాలంలో మనం ఒక పాఠాన్ని చూసాం. అదే అసూయ. ఈ అసూయ ఒక శరీర కార్యము అనే సంగతి మనకు అర్థమైంది. శరీర కార్యాల జాబితాలో అసూయను కూడా దేవుడు చేర్చాడు. మానవ దేహము దుష్టుని వలన చెరపట్టబడి వాడిలో ఉన్న సకల దౌష్ట్యాలను పొందుకున్నది అనే విషయాన్ని మనం చాలాసార్లు నేర్చుకున్నాం. శరీర కార్యములు చాలా స్పష్టంగా తెలియచేశాడు పరిశుద్ధాత్మ గారు. వీటిలో చాలా ఉన్నవి. ఇవన్నీ కూడా మనలను అధఃపాతాళానికి తీసుకువెళ్ళిపోతాయి, నష్టానికి గురి చేస్తాయి. మన దేహము సర్వనాశనం అయిపోతుంది, మన ఆత్మ తత్ఫలితంగా అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. మన దేహము పాడవుతుంది, ఆత్మ దాని శిక్షను పొందుకుంటుంది. అనగా శరీరంతో చేసిన పనికి తగిన శిక్షను ఆత్మ అనుభవిస్తుంది. మరి అలా ఎందుకు జరగాలి? ఎందుకు జరుగుతుంది అంటే, శరీర కార్యములు ఎందుకు వస్తున్నాయంటే దుష్టుడు వాటిని అలాగా ఫార్మేట్ చేసి పెట్టేశాడండి. ఆ ఫార్ములా వాడు మన దేహాలలో పెట్టేశాడు. కాబట్టి మనకు దైవ సంబంధమైన విషయాల మీద అంతగా శ్రద్ధ ఉండదు, అంత ఆసక్తి ఉండదు. ఒక వ్యభిచారం చేయడం మనకు చాలా ఇష్టం, జారత్వం ఇష్టం, కష్టపడాల్సిన అవసరం లేకుండా దొంగతనాలు చేసి బతకడం మనకు నచ్చుతుంది, కానీ మనం చెయ్యం. అలాగే అసూయ, ఎదుటివాడి మీద అసూయ పడిపోతాం. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే మనకు ఎంతో ఇష్టం. కక్షలు, క్రోధాలు ఇంకెలాగూ మనలో ఉన్నవే. ఇవన్నీ కూడా దేహం నుండి పుట్టుకొచ్చేస్తున్నప్పుడు మనిషి తాను నడుచుకొనవలసిన విధానం కాక ఒక భయంకరమైన జీవన విధానంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడికి క్రమక్రమంగా దూరం అయిపోతూ వచ్చేసాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, తనను విశ్వసించిన ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించడానికి సాక్షాత్తు ఆత్మనే మానవ హృదయాలలోనికి పంపించి కూర్చోబెట్టాడు. ఆయన ఏం చేస్తాడు? మనలను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? దేవుని ఆజ్ఞానుసారముగా, దేవుని వాక్య ప్రకారముగా మనలను నడిపిస్తూ ఉంటాడు. ఈ నడిపింపంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది? మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అందుకే బైబిల్ చదవాలి తప్పనిసరిగా అని చెప్పేది. బైబిల్ చదువుతూ ఉంటే దేవుని అభిప్రాయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఎక్కడ దెబ్బతింటున్నామో మనకు తెలిసిపోతూ ఉంటుంది. దేనివల్ల తెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆత్మ వ్రాయించిన మాటలు. అప్పుడు మనం క్రమముగా నడుచుకునే ప్రయత్నం చేస్తాం. ఈ క్రమం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఆత్మ నేర్పించడం వల్ల మాత్రమే వస్తుంది. అనగా శరీరం మనలను తప్పుదారిలోనికి, హృదయం మనలను తప్పుదారిలోనికి తీసుకువెళ్ళడానికి నిరంతరం ఎలా ప్రయత్నిస్తూ ఉంటుందో, ఈ రెండిటి బారి నుండి మనల్ని బయటకు రప్పించి తన మార్గంలో నడిపింప చేసుకోవడానికి ఆత్మ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. అది చెబుతున్నాడు ఇక్కడ 16వ వచనంలో. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి అన్నాడు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి అనగా ఆత్మ చెబుతున్నట్టుగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అనడంతో ఒకటే మాట. ఏమిటా శరీరేచ్ఛ? కింద వరుసగా లిస్టు రాసుకుంటూ వచ్చాడు. మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎందుకంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును
విరోధముగా అపేక్షించుచున్నవి అంటున్నాడు. విరోధముగా అపేక్షించుచున్నవి. మనం ఒక మంచి చేయాలనుకుంటున్నాం, జారత్వానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఉండలేకపోతున్నాం. కపటపు మాటలకు దూరంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేకపోతున్నాం. ఏమండి? ద్వేషమునకు కలహమునకు దూరంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేకపోతున్నాం. మనం మంచిగా ఎలా నడవాలి అని తాపత్రయపడుతున్నామో అలా నడవలేక దేవుడు వద్దన్న వాటినే మనం అనుసరిస్తూ వెళ్ళిపోతున్నాము. ఈ స్థితి మార్చాలి, అది దేవుని ఆలోచన. ఒక మంచి నడవడిక, సన్మార్గము తన బిడ్డలకు నేర్పించాలి అనే తాపత్రయంతో దేవుడు ఆత్మను ఈ లోకానికి పంపించాడు. ఇది పరిశుద్ధాత్మ గారిని ఇవ్వటం వెనుకున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. నీకు వ్యభిచారం చేయాలనిపిస్తుందా? ఒక్కసారి ఆత్మ చెప్పే మాట విను, నువ్వు ఇహ దానిని చెయ్యవు అన్నాడు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. జారత్వం చేయాలనిపిస్తుందా? ఒక్కసారి ఆత్మ చెప్పు మాట విను, ఇహ నువ్వు దానిని చెయ్యవు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీకు ఏది చేయాలనిపిస్తుందో చెడ్డ పని, వాటిని చేయకుండా మీరు కంట్రోల్ చేసుకుంటారు అని చెబుతున్నాడు. మీకు ఒక మార్గం కనిపిస్తుంది అని చెబుతున్నాడు దేవుని పిల్లారా. అనగా మనలను సన్మార్గంలోనికి తీసుకువెళ్ళడానికి, సత్క్రియలలో మనల్ని నిలువబెట్టడానికి, మనం దేవుని కొరకు ఫలించడానికి దేవుడు మనకు ఆత్మ అనే వరాన్ని, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ప్రసాదించాడు. అదే ఇంకా కంటిన్యూ చేస్తూ ఏమంటున్నాడంటే 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఎందుకంటే ఆత్మ కొత్త నిబంధన నుండి ప్రారంభమైంది కాబట్టి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము శరీరంతో వచ్చాయి. శరీరంతో వస్తున్నవి కార్యములు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ఆత్మఫలము అంటున్నాడు. ఫలము ఫలాల దగ్గరికి వచ్చాడు. ఫలములు అనగా కాసేవి అని మనం చూసాం. అనగా ఒక దాని ఫలితము అని మనం చెప్పవచ్చు. ఒక చెట్టు ఉంది, దాని ఫలితం ఒక పండు, అది ఫలించటం, దాని ఫలము అన్నమాట. రిజల్ట్ ఏమిటి? ఒక చెట్టు, దాని రిజల్ట్ ఏమిటి? ఒక చికెన్, ఒక కోడి, దాని రిజల్ట్, దాని ఫలం ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒక ఎగ్, గుడ్డు, దాని రిజల్ట్ ఏంటి? దాని ఫలం ఏమిటి? తిరిగి కోడి పిల్ల కావటం. అలాగే ఒక మేక, దాని వలన ఫలం అనగా రిజల్ట్ ఏమిటి? దాని ఫలితం ఏమిటి అంటే మేక పిల్ల. ఆ పిల్ల దేని కొరకు? మనకు మాంసాహారం కావడానికి, అది దాని రిజల్ట్. లేదా అది కూడా మరొక పిల్లను కనడానికి, అది రిజల్ట్. ఆ పిల్ల దేనికి? అది కూడా మనకు ఆహారం కావడానికి లేదా మరొక పిల్లను పెట్టడానికి. ఇప్పుడు మనం ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఫలించాలి? ఆత్మలో ఫలించాలి అంటున్నాడు. మనము ఫలిస్తే దేవుడు బహుగా మహిమపరచబడతాడు. ఇందుకే ఏమిటా ఫలములు? మన నుండి ఏ ఫలములను దేవుడు ఆశిస్తున్నాడు అన్నప్పుడు ప్రప్రథమంగా ఏవి రాకూడదో అవి చెప్పాడండి. కాయలు కాయకూడదు ఎవరు కూడా. రాకూడని ఫలములు రాకూడదు, రావలసినవే రావాలి. ఒక చెట్టు కాని ఫలములు ఫలించకూడదు అనే మాట మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి.
లేక చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును అంటున్నాడు. చెట్టు దాని పండు వలన తెలియబడుతుంది అనగా దాని ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఎటువంటిదో తెలిసిపోతుంది. మామిడి కాయ ఏ చెట్టు కాస్తుందండి? మామిడి చెట్టుకి కాయాలి, అది దాని ఫలం. తాటికాయ ఏ చెట్టుకు కాస్తుందండి? తాటి చెట్టుకే కాయాలి. ఒకదానికి మరొక ఫలములు రాకూడదు, రానేరవు. ఒక చెట్టుకి మరొక ఫలము రాకూడదు. మామిడి చెట్టున కొబ్బరికాయలు కాయకూడదు, అంజూరపు చెట్టున గన్నేరు కాయ ఏవో అంటారు చూసారు, ఏవో ఫలములు రాకూడదు. అనగా ఏ చెట్టు ఆ ఫలమే ఫలించాలి. దేవుని పిల్లారా, ఇప్పుడు దేవుని పిల్లముగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆశిస్తున్నటువంటి ఫలాలనే మనం ఫలించాలి తప్పించి కాని ఫలములను ఫలించడానికి వీలు లేదు. దేవుడు ఏ ఫలాలను కోరుకుంటున్నాడు? ఫలించడానికి మనలో ఆత్మనుంచాడు. ఇప్పుడు ఆ ఆత్మను అనుసరించి కనుక మనం నడుచుకుంటే ఆ ఆత్మ మన నుండి కొన్ని ఫలాలను ఉద్భవింపచేస్తాడు. ఆ ఫలాలు దేవునికి బహుప్రీతికరమైనవి. అర్థమైందా అండి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. అంటే మీరు మారు మనస్సు పొందారు కదా, మీ వలన కొన్ని ఫలములు రావాలి అని చెబుతున్నాడు. ఏమిటా ఫలములు? ఎలా ఫలించగలమని చూసినప్పుడు మనచే ఫలింప చేయడానికి దేవుడు మనకు ఒక సహకారాన్ని కూడా ఇచ్చాడు, దాన్ని వరముగా ప్రసాదించాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనను అనుసరించి కనుక మనం నడిస్తే వేటిని ఫలిస్తాము ఇక్కడ చెబుతున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలం ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటువాటికి విరోధమైన నియమమేదియు లేదు అన్నాడు. ఇవి ఆత్మ నుండి లేదా ఆత్మ వలన మన నుండి వెలువడే ఫలాలు. ఇప్పుడు ఆలోచించండి. అంటే మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కళ్ళు ఫలించాలి. వేటిని ఫలించాలి? ఇవిగో వీటిని ఫలించాలి. ఈ ఫలములు దేవునికి బహుప్రీతికరమైనవి. మనకు అత్యంత ఇష్టమైన పండు మామిడి పండు, కొందరికి జామ పండు, మరికొందరికి ద్రాక్ష పండ్లు ఇష్టమవుతాయి, మరికొందరికి మరికొన్ని యాపిల్ పండ్లు అనేవి ఇష్టమవుతాయి. దేవునికి ఇష్టమైన ఫలాలు కూడా ఉన్నవండి. అవి దేవుడు మనం తినడానికి తయారు చేసినటువంటి ఫలాల వంటివి కావు. అవి ఆత్మ ఫలములు. ఆ ఫలాన్ని ఆయన స్వీకరిస్తాడు ఆనందంగా. ఆ ఫలాన్ని ఆయన అరగిస్తారు. వాటి వలన ఆయన సంతోషిస్తారు. వాటిని మనం ఫలించినందుకు ఆయన మహిమపరచబడతాడు. మన ఇంట్లో ఒక చెట్టు ఉందనుకోండి. మా ఇంట్లో ఒక వంకాయ చెట్టు ఉండేదండి. మేము అద్దెకున్న ఇంట్లో మా ఊళ్ళో అంతా ఆ పెరడంతా కూడా నాపరాయి చేసి ఉంటుంది మొత్తం అంతా. మా అమ్మగారు వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఒక నాపరాయి, చిన్నది, అది కూడా పెద్దది కదా, ఒక చిన్న నాపరాయి తీసేసి అందులో కొన్ని వంగ విత్తనాలు వేశారండి. అది కాయటం ప్రారంభించిందండి. మీరు నమ్మరు, నిజంగా నేను చెబుతుంటే అతిశయోక్తి అనుకుంటారేమో. ఆకులు కనపడేవి కాదండి, వంకాయ రంగు అంటారు కదా, వెల్వెట్ కలర్లో మొత్తం కాయలే. ఎంత పెద్ద కాయ తయారైనా కానీ కనీసం గింజలు కూడా ఉండేవి కాదండి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యంగా దాన్ని చూడటానికి వచ్చేవారు. చాలా ఆశ్చర్యంగా ఉండేది. అసలు మాకే ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. కోసే కొద్దీ వస్తూనే ఉండండి, కోసే కొద్దీ. అలా ఎన్ని సంవత్సరాలు కాసిందంటే అది ఆశ్చర్యపోయాం మేము. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. దాని వలన మేము ఎంతో సంతోషించాం. అన్ని కాయలు కాసేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ సంతోషించారు. మా ఇంటి పక్కన పెద్దవాడు దాన్ని ఇలా చేత్తో ఇలా అని ముద్దు పెట్టుకునేది, ఎంత మంచి కాయలు కాస్తుందో అని. అంటే మన చెట్టు ఫలిస్తే మనకంత ముద్దండి. నిజమే, మన చెట్ల మీద, మన మొక్కల మీద మనకంత ప్రేమ ఉంటుంది. జాగ్రత్తగా నీరు పోసుకుంటాము, వాటిని పెంచుకుంటాము, మనం వాటికి ఎరువు వేస్తాము, కలుపు తీస్తాము. ఏమండి, చక్కగా పువ్వులు పూసాయనుకోండి, ఎంత ప్రేమిస్తామో వాటిని మనం. మన ఇంట్లో పిల్లల్లో చూసుకుంటాం, మన ఇంట్లో ఎదుగుతున్నటువంటి మొక్కలను కూడా. మన మొక్క ఎదిగితేనే మనకంత ఆనందం అయిపోతే, మన మొక్క ఫలిస్తేనే మనకంత సంతోషం వచ్చేస్తే, అసలు ఆయన బిడ్డలమైన మనము ఫలిస్తే ఇహ దేవుడు ఏమైపోతాడనమాట, ఆయనకి ఏమొచ్చేస్తుంది అనమాట, పటరాని ఆనందం. అబ్బా, కొడుకు నువ్వురా నా కొడుకు అంటే శభాష్ అంటాడు. అంటే ఆయనకు మహిమ కలిగింది. మన నుండి వచ్చే ప్రతి ఫలము కూడా
ఆయనను సంతోషపరుస్తోంది. ఏమేమిటట అవి? మొదటిగా ఏం చెప్పాడు? ప్రేమ అన్నాడు. మనలో ఉండవలసినటువంటి మొదటి ఫలము ప్రేమ. ప్రేమ అంటే ఏమిటండి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకుని ప్రేమించేసుకునే ప్రేమ అనుకుంటున్నారా? ఏమండి? కాదండి. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణతో ఏర్పడే ప్రేమను గురించి కాదు మహానుభావుడు ఇక్కడ మాట్లాడుతుంటా. దేవుని కొరకైనటువంటి ప్రేమ, దేవుని వలనైనటువంటి ప్రేమ మనలో నుండి కలగాలి. అది ఆయన ఆశిస్తున్నది. ఏమండి? అపోస్తలులందరినీ కూడా మనం చూసినప్పుడు వాళ్ళు క్రీస్తును ప్రేమించారు, ఇస్కరియోతు యూదా తప్ప. క్రీస్తును ప్రేమించారు, క్రీస్తు ఇచ్చిన మాటలను ప్రేమించారు, క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను ప్రేమించారు, సమాజంలోకి వెళ్ళారు, సమాజంలో వారిని బ్రతికించడం కొరకు తాము చావడానికి కూడా వెనుకాడలేదు. అది ప్రేమ అంటే. సహోదరుల కొరకు ప్రాణం పెట్టారు, తృణప్రాయంగా విడిచిపెట్టారు. వాళ్ళు ప్రపంచాన్ని ప్రేమించారండి. దేవుని ఆజ్ఞ కొరకు ప్రపంచాన్ని ప్రేమించారు. ప్రపంచం వారిని హింసిస్తున్నా సరే ప్రేమించారు. అది గొప్పతనం. దానిని ప్రేమ అంటారు. ఇప్పుడు భావన సేపు బాగానే ఉంటుంది. ఐ లవ్ యూ టూ అని చెప్పుకున్న తర్వాత తిరుగుళ్ళు, షికార్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, సినిమా హాళ్ళు, పార్కులు, బీచ్లు అన్నీ బాగుంటాయి. ఏ కారణం చేతనైనా కొంచెం చెడిందనుకోండి, ఇంకంతే సంగతులు. వీడిని సర్వనాశనం చేయడానికి, అది దాని బ్రతుకుని నాశనం చేయడానికి వీడు కంకణం కట్టుకుని తిరుగుతుంటారు. పోలీస్ స్టేషన్లు, కొట్లాటలు, కోర్టులు, లేకపోతే ఆత్మహత్యలు, లేకపోతే వీడు దాన్ని చంపటాలు, లేకపోతే అది వీడిని చంపించే ప్రయత్నం చేయటాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి అంతకు ముందు వరకు ఏం పేరు పెట్టారు దీనికి? ప్రేమ. దాని తర్వాత ఎలా మారిపోయింది? అది ఫలించకపోతే, అది సరైన మార్గంలోకి వెళ్ళకపోతే ద్వేషము, కక్ష, ద్రోహము, అసూయ ఇవన్నీ పుట్టుకొచ్చేసినాయి. శరీర కార్యాలను పుట్టించేది ప్రేమలా అవుతుందండి? ఆలోచించండి. శరీర కార్యములను పురుకొల్పేది ప్రేమ కాదు. ప్రేమ త్యాగంతో కూడినది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకున్న స్వరూపం దేవునిదండి. దాన్ని తుచ్చమైన స్త్రీ పురుషుల ఆకర్షణకు మనం జత చేసి మాట్లాడకూడదు. వాటిని ప్రేమగా చెప్పకూడదు. అది శరీర ఆకర్షణ, అంతవరకే. దట్స్ ఇట్. ఆ శరీర కోరిక తీరిన వెంటనే ఆ ఆకర్షణ టక్కన తగ్గుతుంది. మీరు గమనించండి, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది విడిపోవట్లేదు? మరి ఎందుకు విడిపోతున్నారు? ప్రేమించిన ఆవిడ లేకపోతే చచ్చిపోతాం, ప్రేమించిన వాడు దక్కకపోతే ఉరు పోసుకుంటామని ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళు పెళ్లి చేసుకుని అతి త్వరలోనే ఎందుకు విడిపోతున్నారు అంటే, లేకపోతే వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత ఎందుకు సఖ్యతగా ఉండి పెళ్లి వరకు వెళ్ళలేకపోతున్నారు అంటే, కేవలం శరీర కోరిక, శరీర అవయవాల మీద ఉన్నటువంటి మక్కువ, వాంఛ. అది తీరిన వెంటనే ఆ శరీరం అవసరం లేదనిపిస్తుంది, అటు పురుషుడికి ఏంటి, ఇటు స్త్రీకి ఏమిటి. కాబట్టి అది ప్రేమ కాదు, అది మోహము, అది కామము. ప్రేమ అనే ఒక అద్భుతమైనటువంటి భావనను ఆకర్షణకు తగిలించేశారండి. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణకు, లేకపోతే యువతీ యువకుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణకు అంటగట్టేశారు ప్రేమను తీసుకెళ్ళి. నో, దేవుడు ప్రేమాస్వరూపి అంటున్నాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి అని ఫుట్ నోట్ లో చెబుతున్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. చూసారా? అంటే దేవుని ప్రేమ కామ సంబంధమైనదా? కామవాంఛలకు సంబంధమైనదా? శరీర మర్మాంగాలకు సంబంధించినదా? వాంఛలు తీర్చుకోవడం కొరకు సంబంధించినదా? కాదు. దేవుని ప్రేమ అది పవిత్రమైనది, నిష్కల్మషమైనది, గొప్పది, అది త్యాగపూరితమైనది, మనుషులను బ్రతికించేది. ఆ ప్రేమను చూపించే కదండి, లేక చూపించడం కొరకే కదండి అపోస్తలులందరూ తమ ప్రాణత్యాగాలను చేశారు. దేవుని వాక్కులోని, దేవుని జ్ఞానములోని, దేవుని మనసులోని ప్రేమను వ్యక్తపరచడాన్ని మించిన ప్రేమ మరొకటి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడాన్ని మించిన ప్రేమ మరొకటి లేదు. క్రీస్తు ఆ ప్రేమ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అని మనము కూడా అదే ప్రేమతో, క్రీస్తు కనబరిచిన అంతటి ప్రేమతో మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణమే పెట్టాలి అంటుంటే మనం పైసా ఇవ్వటానికే ఆలోచిస్తుంటాం. ఆలోచించండి దేవుని పిల్ల.
దేవుని పని కొరకు అడుగులు ముందుకు వేద్దాము అంటే ఎవ్వరూ కలిసి రారు. ఎందుకో తెలుసా? మనకే చాలా ఉంది, మన వెనకే చాలా ఉన్నాయి. మనమందరం భారతదేశంలో కూడా సమష్టిగా దేవుని పని జరిగిద్దాం, అందరూ నాతో కలిసి రండి అన్నాను. ఒక్కరు ఇద్దరు నాతో మాట్లాడారంతే ఈ విషయం మీద. అసలు ఏంటండి, ఏం చేద్దాం, మమ్మల్ని ఏం చేయమంటారని. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏమిటి? లేదు, మా బతుకులు మాకున్నాయి, మా జీవితాలు మాకున్నాయి, మా సంసారం మాకుంది, మా కష్టాలు మాకున్నాయి, మా డబ్బు అవసరాలు మాకున్నాయి, ఇవన్నీ మా వల్ల కాదండి. మీతో ఎవరైతే కలుస్తారో వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి మీ దగ్గరికి వస్తారో వాళ్ళతో మీరు కలిసి దేవుని పని జరిగించండి, మా వల్ల ఇవన్నీ కావు అనుకుంటూ ఉంటారు. ఇది ప్రేమని మీరు అనుకుంటున్నారా అండి? ఒళ్ళు కదలకుండా ఇంట్లో కూర్చుని వాక్యం వినేసేయటం, ఏదో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళిపోవడం, అక్కడ ఒక ముష్టి ధర్మం వేసేయటం, దేవుని పని నిమిత్తం ముష్టి పడేసి సాధించేసాము మేము అని అనుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళు గడిపేయటం, యథాతథ రోజులలోనికి వెళ్ళిపోవటం. ఇది ప్రేమని మీరు భావిస్తున్నారా దేవుని పట్ల? కాదండి. మీరు కనబరుస్తున్నటువంటి ప్రేమ కేవలము మీ కుటుంబమునకు, మీ వ్యక్తిగతమునకు సంబంధించినది మాత్రమే. దేవుని విషయమైన ప్రేమ లేదు. ఇక దేవుడేమి సంతోషపడతాడు మన వలన, దేవుడేమి మహిమపరచబడతాడు మన వలన. చూసారా, మొదటి అంశంలోనే మనం అంటే ఏంటో తెలిపోయింది. ఫస్ట్ పాయింట్లోనే ప్రేమ లేదు మనకు. దేని పట్ల ప్రేమ లేదు? దేవుని పట్ల ప్రేమ లేదు, వాక్యం పట్ల ప్రేమ లేదు, బైబిల్ పట్ల మనకు ప్రేమ లేదు, సహోదరుల పట్ల మనకు ప్రేమ లేదండి. సహోదరుల కొరకు అనగా, సహోదరుడు అంటే నా తోడబుట్టినవాడు, మీ తోడబుట్టినవాడు కాడు. అర్థమైందా అండి? దేవునికి పుట్టినవాడు. వాడు నాకు పుట్టొచ్చు, మీకు పుట్టొచ్చు, మరొకడికి ఎవరికో పుట్టినవాడు అయి ఉండొచ్చు. వాడి కొరకు, వాడికి వాక్యం అందించటం కొరకు, వాడికి ఈ ప్రపంచంలోని సహోదరులకు జ్ఞానాన్ని నేర్పించటం కొరకు, దేవుని వాక్యమును స్థిరపరచటం కొరకు మనం ఏం చేద్దాం? ఇదిగో ఆలోచన, ఇదిగో ప్రణాళిక అని ముందు పెట్టాను నేను. ఇలా చేద్దాం. మనం తండ్రులు అవుదాం, మన జీవితాలు దేవుని ముందు పెడదాం, మన దగ్గర ఉన్నది దేవునికి సమర్పిద్దాం. అందరూ సమష్టిగా కలిసి కొన్ని ఆత్మలను రక్షించే ప్రయత్నం చేద్దాం. ఇది మనం వేసేసే ఒక రూపాయి చందా వంటిది కాదు. మన జీవితము, మనకున్న సమస్తము దేవుని కొరకు పెట్టవలసిన సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు చేస్తే, కరోనాతో చేస్తే, నువ్వు నా కోసం దేవుడు ఏం చేశావు అని అడిగితే మనం చెప్పడానికి ఏమీ లేదు. ఇంతకాలం మన కొరకు మనమే బ్రతికాం దేవుని పిల్లారా. కాబట్టి మనం ప్రేమను కనబరచవలసింది కేవలం మన బిడ్డల పట్లే కాదు, కేవలం మన కుటుంబాల పట్లే కాదు, కేవలం మన ఆస్తిపాస్తుల పట్లే కాదు, ప్రాముఖ్యంగా అతి ప్రధానముగా మన దేవుని పట్ల, ఆయన మనకిచ్చిన వాక్యం పట్ల, అపోస్తలులు మరియు క్రీస్తు కనబరిచినటువంటి విధానం పట్ల మనం శ్రద్ధను కనబరిచి, ప్రేమను కనబరిచి, ఆ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఆ పద్ధతిని మనం అనుసరించాలి. అది నేను అంటున్నాను. ఎక్కడ అనుసరిస్తున్నాం? లేదు. కాసేపు ప్రార్థన చేసుకుంటే ప్రపంచాన్ని జయించేసాం అనుకుంటాం మనం. ఇంక అంతకుమించి ఇంక దేవుడికి ప్రార్థన తప్ప ఇంకేం కావాలంటే? ప్రార్థనే జీవితం. ఇక ప్రార్థన 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 ప్రార్థనే మనల్ని కాపాడేది. ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు. ప్రార్థన మాత్రమే కాదు క్రైస్తవ్యం అంటే, ఇది తెలుసుకోవాల్సింది. కాబట్టి ఆత్మ ఫలాలు మన నుండి రావాలి. ఆ ఫలములలో ప్రప్రథమ ఫలము దేవుడు కోరుకుంటున్నది. దేవునికున్న అపూర్వమైన లక్షణము అదే ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నదా? దేవుని నిమిత్తమై ఉన్నదా? వాక్యము నిమిత్తమై ఉన్నదా? సహోదరుల నిమిత్తమై ఉన్నదా? ప్రాణం పెట్టలేము. ఎలాగూ మన ప్రాణాన్ని పెట్టలేము. ప్రాణత్యాగం మనం చేయలేకపోతున్నాం క్రీస్తు వలె. అంత త్యాగపూరిత జీవితం మన దగ్గర లేదు. కనీసం మనం దేవుని కొరకు చేయవలసిన పనులైన భవిష్యత్తు కొరకు మనం చేయగలుగుతున్నావా? కలిసి వెళ్ళగలుగుతున్నావా? నాయకునితో కలవగలుగుతున్నావా? మన చేయి కూడా కలపగలుగుతున్నావా? దేవుని పని నిమిత్తము మనకు పట్టదు. ఇక ప్రేమ ఏమిటి? ఇహ ఆత్మఫలం ఏమిటి? ఇది మనలో కలగటం లేదు. ఇటువంటి ఆలోచనలే మనకు అసలు రావటం లేదంటే దాని అర్థం ఏమిటి? మనం శరీర కార్యములలో ఉన్నామే తప్పించి మన నుండి ఆత్మ ఫలములు రావటం లేదన్నమాట. ఎందుకు రావట్లేదు?
ఎందుకు రావట్లేదు? మనము ఆత్మను అనుసరించి నడుచుకోవట్లేదన్నమాట. ఆత్మఫలాలు ఎప్పుడొస్తాయని చెప్పాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మళ్ళీ వెళ్ళండి ఒకసారి ఇక్కడికి, 25వ వచనం చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమమైనటువంటి నడక. ఆ క్రమమైనటువంటి నడకలో మొదటిదేమిటి? ప్రేమ కలిగి నడుచుకోవడం. ఎవరి పట్ల ప్రేమ కలిగి నడుచుకోవడం? సహోదరుల పట్ల ప్రేమ, దేవుని పని పట్ల ప్రేమ, వాక్యం పట్ల ప్రేమ, భవిష్యత్తు కొరకు ప్రేమ. అపోస్తలులు కానీ యేసుక్రీస్తు గారు కానీ ఎందుకంత కష్టపడ్డారో ఆలోచించండి. రాబోయే తరాలకు సత్యాన్ని అందించాలి. అందించాలి అంటే నువ్వొక సమిధ కావాలి, నువ్వు వెలగాలి. నువ్వు వెలుగుతున్నప్పుడు నువ్వు మండుతావు, ఆ మంట నిన్నే కాల్చేస్తుంది. కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుంది, కానీ దానిలో ఉన్నటువంటి దారం కాలుతుందో తెలుసండి. ఆ మంట ఎవరికి? ఆ కొవ్వొత్తికే. కానీ దాని ఫలం ఏమిటి? తన చుట్టూ ఉన్న సమాజమునకు వెలుగివ్వటము. అది దాని ఉద్దేశం. ఒక ప్రమిద లేక ఒక కాగడ అది మండుతూ ఉంటుంది. మండేదేమిటో తెలుసా అండి? దానికి చుట్టబడిన గుడ్డ కానీ లేకపోతే ప్రమిదల్లో వేస్తారు ఏమిటో, ఒత్తు అంటారు చూసారా అండి? ఒత్తు కాలుతుంది. కాలాలి. అది కాలడం కొరకే ఉన్నది. అది కాలితేనే చుట్టుపక్కల వెలుగులు. ఒక అపోస్తలులు కానీ, ఒక క్రీస్తు కానీ, ఒక ప్రవక్తలు కానీ, నాటి విశ్వాసులు కానీ, మొదటి శతాబ్దపు విశ్వాసులు కానీ తమంతట తాముగా మండారు. వారు మండారు కాబట్టే వారు వెలిగారు కాబట్టే ఆ వెలుగులో ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాము. అదే వాక్యము. వారు వెలగకపోతే నేడు మనకు లేదు. నేడు మనం వెలగకపోతే, వెలిగించకపోతే, మనం మండకపోతే రాబోయే తరాలకు వాక్యపు వెలుగు అందదు. ఇది ఎవడి బాధ్యతో అని మీరందరూ అనుకుంటున్నారా? చాలా తప్పండి. ఇది ఎవరి బాధ్యత కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది నాది కాదు, నాకు అనవసరం అని అనుకుని ఉంటే యేసుక్రీస్తు గారు పరలోకం నుండి ఇక్కడికి వచ్చేవాడే కాడండి. చేపలు పట్టుకునే వాళ్ళం వలలు బాగు చేసుకుంటాం, మాకెందుకు వచ్చింది తలపోటు అని అపోస్తలు అనుకుని ఉంటే కనుక ఈ రోజున మనకు ఈ అపోస్తుల కార్యములు లేవు, ఈ పత్రికలు లేవు. వాళ్ళు బలయ్యారు. సహోదరుల నిమిత్తం వాళ్ళు ప్రాణం పెట్టారు. క్రీస్తు సహోదరుల నిమిత్తం అనగా మనందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు. మనమేమి పెట్టాం. వాళ్ళు పెట్టారు, మనం పెట్టట్లేదు అంటే వాళ్ళలో ప్రేమ ఉన్నది, మనలో ప్రేమ లేదు అనే సంగతి తెలిసిపోతుంది. ఎంత విడ్డూరంగా ఉంది చూసారండి. ఇంకేం తింటాడు? ఇంక ఫలాలు ఏమి తింటాడండి మన దగ్గర నుంచి దేవుడు? మొదటి ఫలమే లేదు అసలు. మరి ఏ ఫలాలు ఉన్నాయి మన దగ్గర? శరీర కార్యములు మాత్రం ఉన్నాయి. అవి మాత్రం మనకు బాగా కాసేస్తున్నాయి. పాపాలు కాస్తున్నాయి మనకు బాగా. ఆత్మఫలములు మాత్రం కాయటం లేదు. వాటిలో ప్రేమ లేదు అంటున్నాడు. కాబట్టి మన నుండి ప్రేమ రావాలి అంటే మనం వాక్యం కొరకు ఆలోచించాలి. వాక్యం ఆత్మ వలన భద్రపరచబడి మన చేతికి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ గారు వ్రాయించారు, చెప్పించారు, అన్ని భక్తుల నోట పలికించారు, లిఖింపజేశారు. ఆ క్రమం అంతా కూడా వాక్యంలోనే ఉన్నది. కాబట్టి వాక్యాన్ని మనం అనుసరిస్తూ వెళుతున్నాం అంటే ఆత్మను అనుసరిస్తూ వెళుతున్నట్టే లెక్క. ఆలోచించండి. ఇకపోతే రెండవది ఏమంటున్నాడు? రెండవ ఫలము సంతోషము. ఇది మాత్రం మనకి బాగా ఎక్కువ ఉన్నట్టుంది. హ్యాపీ. ఏమండి? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్, హ్యాపీ దివాళీ, హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే. మనకి సంతోషాలు చాలా ఎక్కువైపోతున్నాయి కదండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే కొంచెం అలా పాజు కొట్టాడు అనమాట. దేంతో కొట్టాడు పాజు? కరోనాతో కొట్టాడు పాజు. ఇప్పుడు బర్త్డే పార్టీలు లేవు, పెళ్లి ఫంక్షన్స్ లేవు, మొబైల్లోనే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఏమండి? అన్నీ ఆగిపోయాయి. మానవుల సంతోషాలు అన్నీ ఆవిరైపోయాయండి. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ అండి, ఈ గల్ఫ్ కంట్రీస్లో, ముఖ్యంగా మేమున్నటువంటి ఈ కువైట్ దేశంలో శుక్రవారం శనివారం సెలవు, పబ్లిక్ హాలిడేస్. ఇంచుమించుగా కంపెనీలన్నింటికీ సెలవే. లక్షవారం సాయంత్రం నుండి పండుగ వాతావరణం ఉంటుందండి దేశం అంతా కూడా. ఓకేనా?
అందరూ మొత్తం సర్దేసుకుంటారు, కావలసిన ఆహార పదార్థాలను రెడీ చేసుకుంటారు, స్టవ్ గివ్వు గిన్నెలు పాత్రలు మొత్తం అన్ని కార్లో వేసుకుంటారు. ఈ చికెన్లు కాల్చుకోవడానికి, మటన్లు కాల్చుకోవడానికి, కబాబులు చేసుకోవడానికి మొత్తం సరంజామా అంతా వేసుకుని బీచ్కో పార్కుకో ఎక్కడికి వెళ్ళిపోతారండి, బీచ్కి వెళ్ళిపోతారు. బీచ్లో వేసేస్తారంతే తిష్ట. ఎన్ని రోజులు? రోజులు తరబడేహంగా 2 రోజులు ఉంటారు. తెల్లవారితే డ్యూటీ అనగా వెనక్కి వస్తారు. అంటే వారం వారం హ్యాపీ, ఎంజాయ్, సంతోషం. జీవితంలో హ్యాపీగా ఉండు అంటుంటారు మన వాళ్ళు. హ్యాపీ, సంతోషంగా ఉండు. దేనికండి సంతోషం? దేనిలో సంతోషం? ఎవరి కొరకు సంతోషం? ఎవరు సంతోషిస్తున్నారని మనకు ఆనందం? చెప్పండి. ఈ సంతోషము అనే ఫలము ఈ లోక సంబంధంగా మనం అనుకునే సంతోషం వంటిది కాదండి. ఇది ఆత్మ ఫలములో ఒకటైన సంతోషము, ఆత్మ వలనైన సంతోషం. ఇది ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. శరీరము వలనైన సంతోషం కాదు. పెళ్ళి అనగానే మొహం వెలిగిపోతుంటది, ఇంకా పెళ్ళి అనగానే సిగ్గు ఓ కలకలాడిపోతుంటది మాకు. ఆడవాళ్ళకి ఏంటి, మగవాళ్ళకి, ముఖ్యంగా మగ పిల్లోడికి పెళ్లికాళ్ళు వచ్చేసిందిరా నీకు అప్పుడే అంటుంటారు. దాని వెనక చావు కళ ఉంటుందని తెలియదు పాపం ఎవరికి. ఒక 2 ఏళ్ళు పోయేటప్పటికి వీడి మొహం మొత్తం వేలాడేసుకునేలాగా, వీడేంటి ఎలా అయిపోయాడంటే పెళ్ళయింది కదా అంటాడంతే, ఒకటే మాట, అయిపోయింది, ఫినిష్. అంటే పెళ్ళయిందంటే ఏమైనట్టు లెక్క? నిన్ను చెరుకు రసం తీసే మిషన్లో నిన్ను పెట్టి మొత్తం నీ రసం పిండి వదులుతున్నారు, పిప్పి మాత్రమే మిగులుతుందని అర్థము. ఇహ సంతోషం ఏమిటి? 3 నాళ్ల ముచ్చటది, అంతే కదండి. బిడ్డలు పుట్టారని సంతోషమా? మంచి ర్యాంక్ వచ్చిందని సంతోషమా? ఉద్యోగం వచ్చిందని సంతోషమా? ఈ ప్రపంచంలో మనిషి దేనిని బట్టి సంతోషిస్తున్నాడు చెప్పండి? ఏ సంతోషము దేవునికి సంతోషాన్ని కలిగించేది, దేవునికి మహిమ కలిగించేది చెప్పండి? ఓ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్, తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు అని రాస్తాడు. లేకపోతే రకరకాల దరిద్రపు కొట్టు షోస్ అన్ని వచ్చేసాయి కదండి. ఈ షోలో పిల్లలు, చిన్నపిల్లలు సగం సగం బట్టలు వేసుకుని ఒళ్ళు తిప్పుకుంటూ, నడాలు తిప్పుకుంటూ వాళ్ళు డాన్సులు వేస్తుంటే తల్లిదండ్రులు ఆనందంతో మైమర్చిపోతుంటారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, నా కూతుర్ని ఆ స్టేజ్ మీద అంతమంది పెద్దల ముందు, ఎవరా పెద్దలు? డాన్స్ మాస్టర్ ఒకడు, సినిమా హీరోయిన్ ఒకతే, లేకపోతే ఇంకొకడు ఎవడో, వీళ్ళు జడ్జిలు, న్యాయ నిర్ణేతలు, వీళ్ళు వాళ్ళ ముందు ఇది చిన్న చిన్న బట్టలు వేసుకుని గంతులు వేస్తుంటే దాని విన్యాసాలు చూడలేక తల్లిదండ్రుల ఆనంద బాష్పాలు, సంతోషం. ఆలోచించండి. ఈ సంతోషమా దేవుడు కోరుకుంటున్నది? ఈ సంతోషమా? ఇది ఆత్మ వలన కలిగే సంతోషమా? శరీరం వలన కలిగే సంతోషమా? శరీరాల వలన కలిగే సంతోషం. శరీర సంబంధమైనది ఏది కూడా దేవుని సంతోషపరచ నేరదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సంతోషమైనా దేవునిని బట్టి కలగాలి, దేవునిని బట్టి ఆనందించాలి. మనం దేవుని బట్టి ఎప్పుడు ఆనందించగలం? వాక్యం అంతటిని ఎరిగిన నాడు ఆనందించగలము. దేవుని మనసును తెలుసుకున్న నాడు ఆనందించగలము. దేవుని జ్ఞానమును అవపోసన పట్టిన నాడు మనం ఆనందించగలము, సంతోషించగలము, అతిశయించగలము. ఎవరికైనా ఒకరికి వాక్యం అందించిన రోజున మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. మీ వలన మేము మారాము, మీ వలన మేము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము, ఇప్పుడు మేము సక్రమమైన మార్గంలో వెళుతున్నాము అనే మాట ఎదుటివారు మన గురించి చెప్పిన రోజున అది నిజమైనటువంటి ఆనందం. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన రోజున ఏదో ఈ లోకంలో కాసేపు సంతోషించేది మనమైనా ఎంతో పొంగిపోయేది దేవుడు. ఆయన సంతోషపడినప్పుడు కదా మనకు సంతోషం. మన బిడ్డలు ఒంట్లో బాగోక మంచాన పడుంటే మనం పుట్టినరోజు ఏం చేసుకోగలం చెప్పండి? ఏమండి, మన తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడి మంచం పట్టి ఉన్నప్పుడు, లేకపోతే ఆసుపత్రిలో ఉన్నప్పుడు మనం పండుగ చేసుకోగలమా? అది జరిగే పనేనా? సంతోషం అనేది అందరితోనూ కలిసి పంచుకునేదండి. మానవ జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి సంతోషము దేవుని కొరకైనదై, దేవుని వలనైనదై ఉంటే ఇహ దేవుడు ఎంత పొంగిపోతాడు? కాబట్టి వాక్యమందు సంతోషము వేరు, ఆనందము వేరు. రక్షణ పొందడం వల్ల కలిగే ఆనందం వేరు, వాక్యానుసారమైన జీవితం వలన కలిగే ఆనందము, సంతోషము వేరు. దేవుని పని జరిగిస్తున్న నాడు కలిగే సంతోషము వేరు.
దేవుని కొరకు ఎన్నో కార్యక్రమములను చేయగలుగుతున్న నాడు కలిగే సంతోషము వేరు. అవన్నీ దైవ సంబంధమైన సంతోషములు, ఆత్మ సంబంధమైన సంతోషములు. అది దేవునికి అతి ప్రియమైనటువంటి ఫలము. సీతాఫలం ఎలా ఉంటుందండి? మధుర ఫలం కదా. మనం ముందు చూసింది ఏమిటది? ప్రేమ అనే ఫలాన్ని మనం దేవునికి అందించటం. దేవుని దృష్టిలో అది మామిడి ఫలం వంటిదైతే, ఎందుకంటే మామిడి పండును మించినటువంటి ఫలము, రాజఫలం మరొకటి లేదు అసలు. అంత అద్భుతమైనటువంటి రుచి దాని సొంతం. ప్రేమ అనేది ఆస్థాయి ఫలం అయితే, అంటే మన పళ్ళలో ఊహిద్దాం వాటిని కాసేపు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దైవ సంబంధమైన సంతోషము సీతాఫలము వంటిది అని మనం ఎందుకు అనుకోకూడదు? రుచిలో జస్ట్ మీరు ఆలోచించడానికి చెప్తున్నాను అంతే, దానికి దీనికి సంబంధం లేదండి. జస్ట్ మీరు ఆలోచిస్తారని. ఓకేనా అండి? మంచి మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 సంతోషించమన్నాడు, ఆనందించమంటున్నాడు. దేనిని బట్టి ఆనందించమంటున్నాడు? ఎల్లప్పుడూ నీ భార్యను బట్టి ఆనందించు, నీ భర్తను బట్టి ఆనందించు, నీ చదువును బట్టి ఆనందించు, నీ హోదాను బట్టి సంతోషించు, నీ ఉద్యోగాన్ని బట్టి సంతోషించు, నీ పదవిని బట్టి సంతోషించు, నీ అందాన్ని బట్టి సంతోషించు అంటున్నాడా? నీ డబ్బును బట్టి సంతోషించు అంటున్నాడా? దేని యందు ఆనందించమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మళ్ళీ చెబుతున్నాను, ప్రభువు నందే ఆనందించండి అన్నాడు. మనం ఆ ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగిలిన ఆనందాలన్నీ పొందుకుంటాం, మిగిలిన వాటి అన్నిటి యందు సంతోషిస్తాం. ఏమని? ప్రభువు వలన ఎప్పుడైనా ఆనందించారా? నిజంగా నీలాంటి భార్య నాకు దొరకటం ఎంత ఆనందము, నిజంగా మీలాంటి భర్త దొరకటం నాకెంత ఆనందం, సంతోషం అని భార్య అంటుంది. నీలాంటి కొడుకు నా గర్భాన పుట్టినందుకు నాకెంత ఆనందము, సంతోషము అని ఒక తండ్రి అంటూ ఉంటాడు. ఏమండి, ఎవరైనా ప్రభువా, అసలు మిమ్మును నేను ప్రభువుగా కలిగి ఉన్నందుకు, సర్వసృష్టికర్త అయినటువంటి మిమ్మును నేను తెలుసుకున్నందుకు నిజంగా ఈరోజు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని దేవుని విషయమైన ఆనందాన్ని వ్యక్తపరిచేవారు ఎవరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే మన నుండి ఈ తరహా సంతోషము, ఆనందము రావట్లేదు అంటే, కేవలం ఈ లోకమందే మనం ఆనందిస్తున్నాం అంటే, ఆత్మ ఫలమైనటువంటి సంతోషము మన దగ్గర లేదన్నమాట. ఈ ఫలము దేవుని కొరకు మన నుండి రావటం లేదన్నమాట. మళ్ళీ చదవండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి అంటున్నాడు. కీర్తన గ్రంథము 32:11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించు. అది చూసారా అండి? సంతోషం దేని కొరకైనదై ఉండాలి, దేనిని బట్టి అయి ఉండాలి, ఎవరిని సంతోషపరిచేదై ఉండాలి. మన సంతోషము దేవుని సంతోషపరిచేదై ఉండాలి. మనం ఒట్టినే సంతోషించేయడం కాదు. 10th క్లాస్ పాస్ అయ్యామంటే మొహం అంతా వెలిగిపోతుంటదో నవ్వు, కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ అవ్వదు. ఏమంటే ఒక చిన్న ఉద్యోగం అలా కొట్టే, లేదా జీతం అలా పెరిగిందంటే కాస్త నవ్వేసుకుంటాడు ఆ రోజున. నేను రీసెంట్గా మా కంపెనీలో మా మేనేజర్స్కి అందరికీ కూడా బోనస్లు వచ్చాయండి. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మిగిలిన మేనేజర్ల దగ్గరకు వచ్చి పేలిపోతున్నాడు. అంటే ఆనందం ఎక్కువైపోయింది, ఏం మాట్లాడతాడో తెలియట్లేదు. గట్టిగా మాట్లాడేస్తున్నాడు, నవ్వేస్తున్నాడు, తనలో తాను ఇదైపోతున్నాడు. మిగిలిన ఇద్దరు మేనేజర్లు కామ్గా అలా ఉంటున్నారు. అంటే వాళ్ళ దగ్గరికి తక్కువ వచ్చింది, వీడికి బాగా ఎక్కువ వచ్చింది అనమాట. అలా వెళ్ళగానే అనేసారు, వీడికి బాగా ఎక్కువ వచ్చింది, తగ్గి వెళ్ళిపోతున్నాడు వీడని. జీతం పెరిగితే మనకు ఆనందం, సంతోషం, ఆ రోజంతా నవ్వేసుకుంటుంటాం మనం. నీతిని బట్టి, యెహోవాను బట్టి ఏమంటున్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. ఎప్పుడన్నా దేవుణ్ణి బట్టి సంతోషం, ఆయన జరిగించిన కార్యములను బట్టి సంతోషం, ఆయన జరిగిస్తున్న పనులను బట్టి సంతోషం, ఈ బ్రతుకును బ్రతికింప చేస్తున్నందుకు సంతోషం, ఆయన యందు ఆనందించటం. ఎప్పుడన్నా మన బ్రతుకులో యథార్థవంతులారా, యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి. 1 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము, ఆనందము, సంతోషము. పేతురు 1 పత్రిక 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మనకు ఆనందం ఎప్పుడు కలగాలటండి? క్రీస్తును బట్టి మనం శ్రమ పడినప్పుడు మనకు ఆనందం కలగాలి. అంటే
దేవుని యందు ఆనందం లేదు మనకు. శ్రమ వస్తుందేమో అని భయము. కానీ ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. శ్రమ సంభవించిందా నీకు దేవుని పనిలో క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు? శ్రమ సంభవించిందా? ఏం ఆశ్చర్యపడకుండా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. మీకు శ్రమ కలిగిందా? సంతోషించండి. శ్రమలో సంతోషించండి అంటున్నాడు. అది ఏ శ్రమ? దేవుని కొరకైన శ్రమే తప్పించి మన వ్యక్తిగతమైన కొరకైనటువంటి శ్రమ మాత్రం కాదు. అది ఆనందము, అది సంతోషము, అది సంతోషించవలసిన విషయము. ఇది ఎప్పుడైనా కలిగిందా మీకు? ఈ తరహా ఆనందం మీరు ఎప్పుడైనా అనుభవించారా? అంటే ఇది కూడా లేదా? ఏమంటే ఏవి ఉండవా ఏంటి మనకి? నాకు అర్థం కాదు. మనలోంచి ఆత్మఫలాలు ఏవి రావట్లేదండి కదా. మనకి అలాగే అనిపిస్తుంది కదా. మనం ఈ ఆత్మఫలాలు ఎన్నోసార్లు చదువుకున్నాం, కానీ ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళుతున్నప్పుడు మనం చాలా దూరంగా ఉన్నాము. ఒక ఆత్మఫలం కూడా మన నుండి వస్తున్నట్టుగా మనకు అనిపించట్లేదు. మన వలన దేవుడు మహిమపరచబడుతున్నట్టుగా మనకెక్కడ కానరావటం లేదు. ఇక దేవుడికి ఏం ఆనందం ఉంటుందండి? మన వలన దేవునికి ఏం ప్రయోజనం ఉన్నదండి? చెట్టు వేశాడు, ఫలములు రాకపోతే ఇక చెట్టు దేనికండి? ఆత్మను ప్రవేశపెట్టాడు, ఆత్మ ఫలాలు ఆ వ్యక్తి నుండి లేకపోతే ఆ చెట్టు నుంచవలసిన అవసరం ఏమున్నది చెప్పండి? ఫలించవలసినవి కాక ఫలించకూడనివి ఫలిస్తుంటే ఆ చెట్టును ఉంచవలసిన అవసరం ఏముంది? నరికేయటం బెటర్ కదా. శరీర కార్యములు వస్తున్నట్లయితే ప్రేమకు బదులు కామం వస్తుంది, ఆనందానికి బదులు ద్వేషం వస్తుంది. ఏమండి? సంతోషానికి బదులు అసూయ వస్తుంది. అవి కాని ఫలములు ఫలించడం అంటే అటువంటి చెట్టు ఎందుకు? మామిడి చెట్టు కుంకుడికాయలు కాస్తుంది అనుకోండి, అంటే మామిడి పళ్ళే కుంకుడికాయ ఉన్నంత చేదుగా ఉన్నాయనుకోండి, ఆ చెట్టు ఎందుకండి? మనకు చోటు దండకు కదా. కాబట్టి దేవుని పిల్లలారా, ఆత్మ ఫలములను మనం సూక్ష్మంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దేవుని మహిమకు సంబంధించిన పాఠం ఇది. మిగిలిన భాగం రేపు చూద్దాము. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. విలువైన మాటలతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకు ధన్యవాదములు. మీ కొరకు మేమేం ఫలించట్లేదు తండ్రి. మా నుండి ఫలములు మీకు దొరకటం లేదు నాయన. అన్నీ చెడ్డ పండ్లే, చేదైన ఫలాలే. మా వల్ల మీకు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, ఈ కార్యములు మాత్రం మా నుండి మీరు చూస్తున్నారు. కానీ ఆత్మ ఫలములు, మీరు సంతోషించే, మీరు పరచబడే ఫలములను మేము ఫలించలేకపోతున్నామని ఎంతో స్పష్టంగా మేము వాక్యాన్ని బట్టి నేర్చుకుంటున్నాం నాయన. తండ్రి, మమ్మను క్షమించండి. మీ కొరకు ఫలించగలిగే జీవితమును, ఆయుష్కాలమును, బ్రతుకును మాకు ప్రసాదించండి. దేవా, మిగిలిన పాఠాన్ని రేపు మేము ధ్యానించబోతుండగా మీ బిడ్డలందరి మనస్సులను తెరవండి. ఈరోజు విన్న పాఠాన్ని విడిచిపెట్టు తమను తాము మోసగించుకోకుండా ఆ వాక్యం ప్రకారం జీవించగలిగే భాగ్యమును మీ బిడ్డలకు అనుగ్రహించండి. అదేవిధంగా నాయన, ఆన్లైన్కి వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక దేశముల నుండి మీ పిల్లలు వాక్యాన్ని వింటున్నారు, శ్రద్ధ కలిగి వస్తున్నారు తండ్రి. ప్రతిరోజు ధ్యానిస్తున్నారు, ఆలకిస్తున్నారు, తమ పద్ధతులను మార్చుకుంటున్నారు, మీ కొరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. మీ కొరకు త్యాగాలు చేస్తున్నారు. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి కరోనా పరిస్థితుల్లో నాయన, మీ ఉగ్రత ఈ ప్రపంచంపై తిరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున కాపాడమని వేడుకుంటున్నాం నాయన. ఎవరైనా తెగులు బారిన పడి ఉంటే వారిని దయతో విడిపించండి. ఒకవేళ ఎవరైనా అస్వస్థులై ఇబ్బంది పడుతుంటే నాయన, వారిని కాపాడండి. ఆ కారణంగా మీ బిడ్డలు తెగులు బారిన పడకుండానట్లు వారిని సంరక్షించండి తండ్రి. క్రైస్ట్ చర్చ్ కువైట్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, క్రైస్ట్ చర్చ్ కువైట్ను తిరిగి వెలిగించండి నాయన. గతంలో మీరు ఎటువంటి పనులు జరిగించారు
వాటన్నిటిని మించిన కార్యక్రమములు జరిగిస్తారు అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. జరిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ఈ దేశంలో మేమున్నా లేకపోయినా, లేక మీరు మమ్మను మా దేశంలోనికి తీసుకువెళ్ళి అక్కడ మా చేత పని జరిగించిన తండ్రి, వృద్ధులమై మరణించేంత వరకు ప్రతి దినము మీ వాక్యాన్ని ప్రకటించగలిగే అవకాశమును నాకు ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే మీ బిడ్డలందరినీ కూడా మీ పనిలోకి నడిపించగలిగే అవకాశాన్ని నాయన మరణించేంత వరకు, అనేకులను మార్చి మరణించేంత వరకు నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మా సుఖం కొరకు బ్రతికించమని అడగట్లేదు. అలాగే మేమేదో సంపాదించుకోవడం కొరకు ఆయుష్కాలాన్ని అభ్యర్థించట్లేదు. కానీ నాయన, మీ పనిని సంపూర్ణంగా నెరవేర్చడం కొరకు మాత్రమే అడుగుతున్నాము తండ్రి. దయచేసి ఈ విన్నపాన్ని మన్నించమని, ఎక్కడ ఉన్నా సరే మీ పనిని జరిగించే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడుతున్నాం తండ్రి. సంఘంలోని మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అకారణంగా తెగులు బారిన పడకుండా మీ బిడ్డలను కాపాడండి. అనారోగ్యాలతో ఉన్న వారిని నాయన మీరు బాగు చేయమని వేడుకుంటున్నాము. అలాగే ఎంతోమంది ప్రార్థించమని అడిగారు, వాళ్ళ అవసరాలు తెలియచేశారు, వాళ్ళ కష్టాలు, వారి కన్నీళ్లను నాయన మీ ముందు పరిచారు. వాటన్నిటినీ మీకు విన్నవిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు తగిన సహాయమును, తగిన ధైర్యమును, తగిన చేయూతను అనుగ్రహించండి. అనేక పనుల నిమిత్తము మీ బిడ్డలు ప్రార్థించమని అడిగారు, వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ చల్లగా చూడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఇంత విలువైన జ్ఞానాన్ని మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. కష్ట సమయంలో సంఘం కొరకు నిలబడుతున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తమ బిడ్డలకు, తమ కుటుంబానికి, తమ స్వంత లాభానికి, సంతోషాలకి వినియోగించుకొనవలసిన తమ కష్టార్జితాన్ని మీ బిడ్డలు మీ కొరకు ఉపయోగిస్తున్నారు తండ్రి. వారందరి రెక్కల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తగిన ప్రతిఫలాన్ని ఇమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. భవిష్యత్తును మేము ఎలా రచిస్తున్నామో మీకు తెలిసిన ఆయన తండ్రి. మీరు లేకుండా మేము ఏ పని చేయలేము. మీ అనుమతి లేనిదే మేము ఒక అడుగు కూడా వేయం తండ్రి. కేవలము మీ పని కొరకు నాయన మేము ఆలోచిస్తున్న ఈ ఆలోచన అన్నిటినీ నెరవేర్చమని, రాబోయే రోజుల్లో మీరు స్థాపించిన ఈ సంఘము అనేకులకు మార్గదర్శకంగా ఉండనట్లుగా, అనేక ఆత్మలను వెలిగించటానికి ఒక దివ్యగా ఉండనట్లుగా మీ దయను, మీ కృపను సంఘంపై ఉంచమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. మీ బిడ్డలందరి కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం నాయన. అనేక దేశాలలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. ఈ కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.